వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత బుద్ధ భగవానుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వలన వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క విధి విధానము ఎలా ఉండాలన్నట్లయితే, ఒకవైపు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఏం చేద్దాంలేండి, తర్వాత చూద్దాంలేండి, అలా వాయిదా వేసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇంచుమించు మీరు 24 నెలలు 25 నెలలు ఈ యొక్క శని యొక్క ప్రభావం చేత అలసిపోయారు జీవితంలో. ఇప్పుడు మీకు ఓదార్పు కావాలి, ఇప్పుడు మీకు ఒక సేద తీరడానికి మంచి మిత్రుడు కావాలి, మీరు ఇలా విజయాలు సాధించారు అని చెప్పి మీరు చేసిన మంచి పనులను గుర్తు చేసే వ్యక్తులు కావాలి. అలాంటి కాల సమయంలో బుధుడు రాశిలో సంచారం చేయడం వలన, మంచి బుద్ధి వలన, మంచి స్నేహితులు ఉండడం వలన, మంచి కుటుంబం ఉండడం వలన మీరు అటు ఇటు ఏదైనా అయినా కూడా ఓదార్స్తూ, ఏమీ కాదు, నువ్వు ఎన్నో విజయాలు సాధించావు, ఈ చిన్న చిన్న వాటిని నువ్వు అధిగమించగలవు అని చెప్పి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులు ఇప్పుడు మీకు తారసపడతారు. కనుక దాని వలన మీకు 100ంతల బలం. ఏనుగు చేత ఆశీర్వచనం తీసుకుంటే 100 ఏనుగుల బలం మీకు ఎలా ఉంటుందో, ఈ బుద్ధి బలం చేత రాబోయే కాలానికి విజయానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి.